తాళిబొట్టు తీసి చక్కెర చేతిలో పెట్టి విడాకుల కోసం వెళ్ళిన మహాలక్ష్మికి ఎదురుపడ్డ నిజం. మరిదంతా ఎలా జరిగిపోతుంది? అసలు మహాలక్ష్మికి ఏం నిజం ఎదురుపడింది? మరి చక్రిని మహాలక్ష్మి భర్తగా ఒప్పుకుంటుందా? అసలేం జరిగిపోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక ఇక్కడ చూస్తే తనకి ఒంట్లో బాగాలేదని చెప్పేసి ఫోన్ అయితే చేస్తాడు మహాలక్ష్మికి. మహాలక్ష్మి చాలా బాధపడుతుంది. ఇప్పుడు కన్నా దగ్గరికి వెళ్ళాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఈలోగానే మాధవ్ వచ్చి రోజు రోజుకి నువ్విలా అయిపోతే ఎలారా, మహాలక్ష్మి ఇక రాదు, మహాలక్ష్మి గురించి దిగులు పెట్టుకోకు అని చెప్పేసి మాధవ అంటూ ఉంటాడు. ఈలోగానే ఎందుకు రారు, ఖచ్చితంగా రావచ్చు కదా, మన మీద ప్రేమ అభిమానం అన్నీ ఉన్నాయి, ఏదో ఒక రోజున తిరిగి వస్తారనే నమ్మకం నాకుంది అంటూ ఉంటాడు. ఇక కేశవ్ అయితే ఏంట్రా నువ్వనేది నిజమేనా? నిజంగా మహాలక్ష్మి తిరిగి వస్తుందా? నీకు నమ్మకం ఉందా? నీకు నమ్మకం లేదా? ఏమో, నా మనసు చెప్తుంది మళ్ళీ తను తిరిగి వస్తుందని. ఖచ్చితంగా తిరిగి వస్తుంది. మనమంటే తనకి ఎంతో అభిమానం. మనం ఎవరమో తెలియకముందే మనల్ని నమ్మి ఈ ఇంట్లో ఉన్న తాను మనల్ని అర్థం చేసుకుని ఈ ఇంటికి తిరిగి వస్తుందని నా మనసు ఎందుకో చెప్తుంది అని చెప్పేసి అంటూ ఉంటాడు కేశవ్. అయితే వదిన తిరిగి రావడం నాకు చాలా సంతోషంగా ఉంటుంది. కేశవ, ఏంట్రా నువ్వు కూడా వాడికి లేనిపోని ఆశలు కల్పిస్తున్నావు? ఇప్పుడే వాడు జ్వరంతో బాధపడుతున్నాడు. వాడు ఇంకా మహాలక్ష్మి కోసం ఎదురు చూసి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటాడు. ఎందుకు వాడికి లేనిపోని ఆశలు కల్పించకు అని చెప్పేసి అంటూ ఉంటాడు. మాధవ్ అయితే ఏంటన్నయ్య, మహాలక్ష్మి తిరిగి రాదని మీరు ఫిక్స్ అయిపోయారా అని చెప్పేసి అంటూ ఉండగానే, చక్రి నువ్వు ఆ విషయం నన్ను అడగకూడదు. నువ్వెన్నిసార్లు కలవడానికి వెళ్ళుంటావు అన్నయ్య? నువ్వు నాకు చెప్పకపోతే మాత్రం నాకు తెలియదనుకుంటున్నావా? తనని కలవడానికి నువ్వు వెళ్ళావు, కానీ తను నీతో మాట్లాడడానికి కూడా ఇష్టపడలేదు అని చెప్పేసి మాధవ అంటూ ఉంటాడు. ఇలా మాధవ్ మాటలకి అన్నయ్యకి ఎలా తెలిసిపోయింది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఇంకెలా ఆలోచించుకుంటూ ఉంటాడు. ఇవన్నీ కూడా కేశవ అన్నీ మాధవతో చెప్తూ ఉంటాడు. వాడు మహాలక్ష్మి ప్రేమ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాడు. ఇక మహాలక్ష్మి గారు ఖచ్చితంగా తిరిగి వస్తే వాడు మరింత ప్రేమగా చూసుకుని తన మనసు గెలుచుకుంటాడేమో అనిపిస్తుంది అని తన అన్నయ్య మాధవతో కేశవ మాట్లాడతాడు. ఏమో చూద్దాం, దేవుడు ఎలా రాసి పెడితే అలా జరుగుతుంది. ఇందులో మానవులం మనం మాత్రం ఏం చేయగలం? మహాలక్ష్మి ఎంతగానో బెదిరిపోతే తప్ప ఇక్కడి నుంచి వెళ్ళదన్న విషయం మనకు కూడా తెలుసు. ఇప్పుడు మన చేతుల్లో ఏమీ లేదు, అంతా వాడి చేతుల్లోనే ఉంది. బ్రతిమలాడుతాడో లేకపోతే కాళ్ళే పట్టుకుంటాడో ఏం చేస్తాడో అదే వాడికే తెలియాలి అని చెప్పేసి అంటూ ఉంటాడు. మాధవ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక్కడ చూస్తే కేశవ్ అయితే శైలు గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఏంటన్నా బ్రో, ఇంకా కూడా నువ్వు మా పార్ట్నర్ గురించి ఆలోచిస్తున్నావా? నీకు ఇప్పటికి కూడా అర్థం కాలేదా? అర్థమైందిరా, తనని చూడకుండా ఉండలేనని అర్థమైంది, కానీ ఎలా తన ముందు బయటపడాలో తెలియడం లేదు. ఏంటన్నా బ్రో, ఎలా బయటపడాలో తెలియడం లేదంటావేంటి? ఆల్రెడీ మా పార్ట్నర్ నీకు ప్రపోజ్ చేసేసింది కదా, ఇంకా నువ్వు తన వెంట పడిన అవసరం లేదు. అలాగే మా పార్ట్నరే నీ వెంట పడుతుంది. నిజమే అంటావా? తను నాతో అలా మాట్లాడుతూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. నిజంగా నేను ఎవరితో అంతగా మాట్లాడలేదు. తనలా మాట్లాడుతుంటే నాకు ఏదో తెలియని ఆనందం కలుగుతుంది. తన ప్రేమ నిజంగా నాకు దక్కుతుందా? పెద్దవాళ్ళు దీనికి అంగీకరిస్తారా? తన వాళ్ళు నన్ను అలాగే తనని కలపడానికి ఒప్పుకుంటారా? ఏంటి అన్నా బ్రో, ఇదంతా కూడా తను చూసుకుంటుంది. నువ్వు మాత్రం నీ మనసులో ఏదుంటే అది మా పార్ట్నర్కి చెప్పేసేయ్. నువ్వు ఇలా బాధపడుతూ ఉండడం కరెక్ట్ కాదు అని చెప్పేసి అంటూ ఉంటాడు. సరే నేను చెప్పేస్తాను అని చెప్పేసి ఇక శైలు దగ్గరికి వెళ్ళి, నువ్వు నాకు ఒక విషయం చెప్పావు కదా, ఏంటి ఏంటి ముంగీసా, నేనేం చెప్పాను ఏంటి? అప్పుడే మర్చిపోయావా? నీ నోటితో విందామని. అదే నన్ను ప్రేమిస్తున్నానని చెప్పావు కదా. అవును, ఎంత ప్రేమగా అడిగావు ముంగీసా. దీన్ని కూడా ప్రేమ అంటారా? నాకు తెలీదు అదంతా.
నేను కూడా నిన్ను ఇష్టపడుతున్నాను అన్నట్టుగా ఇక కేశవ చెప్పడంతో, ఏంటి నిజంగానా? అంత అదృష్టమా నాకు అని చెప్పేసి ఇక శైలు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మరి పెళ్లి సంబంధం లేదు, ఏమీ లేదు. నేను నీ మనసులో ఉన్న ప్రేమను తెలుసుకోవడం కోసం ఇదంతా చేశానని చెప్పేసి శైలు అక్కడి నుంచి పారిపోతుంది. ఇదంతా నువ్వు చేసిన పనా అంటూ ఇక ముందు శైలుని కోపంగా చూసినా ఆ తర్వాత మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు కేశవ్ అయితే. ఇక్కడ మహాలక్ష్మికి ఆల్రెడీ కన్నా ఫోన్ చేస్తాడు కాబట్టి మహాలక్ష్మి అయితే కన్నాని గుర్తుకు చేసుకుంటూ ఉంటుంది. నన్ను చూసుకోవడానికి ఎవ్వరూ లేరు అన్న కన్నా మాటలు తనని మరింతగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇక ఆఫీస్లో ఉన్నంతసేపు తన జ్ఞాపకాలు, అలాగే అక్కడ కన్నా ఎలా ఉన్నాడు ఏంటి అనే భయం, ఆలోచన ఇవి తనని అస్సలు కుదురుగా ఒక చోట ఉండనివ్వవు. దివ్య వచ్చి అడుగుతూ ఉంటుంది, ఏమైంది, మళ్ళీ ఏం జరిగింది, అతనేమైనా వచ్చాడా ఏంటి? లేదు లేదు, అతనేమీ ఇక్కడికి రాలేదు, కానీ నాకు ముఖ్యమైన పనుంది, నేను వెళ్ళాలి అని చెప్పేసి మహాలక్ష్మి ఎలా అయితే ధైర్యం చేసి మళ్ళీ చక్రి ఇంటికి బయలుదేరుతుంది. కన్నా ఏడుస్తూ అక్కడ కూర్చొని ఉంటాడు. ఈలోగా లోపలికైతే వచ్చేస్తుంది మహాలక్ష్మి. అన్నదమ్ములందరూ అక్కడే కూర్చొని ఉంటారు. ఇక కన్నాకి నచ్చ చెప్తూ ఉంటారు. ఎప్పుడైతే మహాలక్ష్మి వస్తుందో ఇక చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు కన్నా. వచ్చిన జ్వరం కూడా ఎగిరిపోతుంది. వదిన్ని చూసిన ఆనందంలో ఇక గబగబా అటు ఇటు హ్యాపీగా తిరుగుతూ ఉంటాడు కన్నా అయితే. చూసావమ్మా, నువ్వు రానంతసేపు వీడు జ్వరంతో చాలా బాధపడ్డాడు. మా ఎవ్వరి మాట కూడా వినడం లేదు. నువ్వు వచ్చేసరికి ఎంత హుషారుగా తిరుగుతూ నీతో ఎంత హుషారుగా మాట్లాడుతున్నాడో, వీడికి నువ్వంటే ప్రాణమమ్మా అని చెప్పేసి మాధవ అంటూ ఉంటాడు. కానీ ఏం చేస్తాం, మా అదృష్టం అలా ఉంది. మా ఇంటి మహాలక్ష్మిని మా చేతులతో మేమే దూరం చేసుకున్నాము అని చెప్పేసి మాధవ ఎమోషనల్ అవుతూ ఉంటాడు. పెద్ది, మీరేం చేశారు, నేనే వెళ్ళిపోయాను, మీ తప్పేమీ లేదు అని చెప్పి అంటూ ఉండగానే అందరూ కలిసి చక్రి వైపు చూస్తారు. ఏంటి, అందరూ మళ్ళీ నాపై దండెత్తడానికి వచ్చారా? నేనేం చేశాను? నేను చేసింది తప్పే కాదనడం లేదు, కానీ వేరే ఉద్దేశంతో అయితే నేను ఆ పని చేయలేదు. కానీ నా ఉద్దేశం మీకు అర్థం కాలేదు. తాగిన మత్తులో చేసిన తప్పుని అందరూ నాకు శిక్షగా విధించి నా జీవితం ఒక ఆట ఆడుకున్నారు. ఇంకా నా వల్ల కాదు. నన్నెవరూ ఏమీ అనొద్దు. నేను తనకి సారీ చెప్పాను, కానీ మహాలక్ష్మియే తీసుకోలేదు. తనకి ఎన్నిసార్లైనా సారీ చెప్తాను. తన లోపలికి, తన గది లోపలికి ఎప్పుడూ పొరపాటును కూడా అడుగు పెట్టను. అడుగు పెట్టకపోవడమే కాదు, గది వైపు కూడా చూడను. తను ఇక్కడ ఉంటే చాలు అని చెప్పేసి అంటూ ఉంటాడు. కానీ తను నేను తాళి కట్టిన భార్య కదా, అయినా సరే ఎప్పుడూ ఆ ఉద్దేశంతో కూడా నేను చూడలేదు, చూడను కూడా ఇక మీదట. తను ఏదంటే అదే, అలానే ఉంటానని చెప్పి చిన్న పిల్లవాడిలా చెప్తూ ఉంటాడు చక్రి. అలా చెప్తూ ఉంటే మహాలక్ష్మి అలా ఇంట్లో వాళ్ళందరి మొహం వైపు చూస్తూ ఉంటుంది. ఇక వదిన, ఉండండి వదిన, మీరుంటేనే నన్ను పట్టించుకుంటారు, లేకపోతే నన్ను ఎవ్వరూ పట్టించుకోరు. ఎవరికి వారుగా వదిలేసి వాళ్ళ పనుల మీద వెళ్ళిపోతారు. అప్పుడు నేను ఒంటరిగా కూర్చొని బాధపడాలి. ఆ బయట కూర్చున్న నారాయణ కూడా నన్ను అస్సలు పట్టించుకోడు. కానీ మీరుంటే మాత్రం టైంకి ట్యాబ్లెట్స్, అలాగే ఫుడ్ ఇవన్నీ కూడా పెడుతూ నన్ను మీ కొడుకులా చూసుకుంటారు అంటూ బాధపడుతూ ఉంటాడు కన్నా. అది కాదురా, నేను చెప్పేది ఒక్కసారి విను. నేను మళ్ళీ లేదు వదిన, మీరు ఇక్కడే ఉండండి, అన్నయ్య మీ జోలికి రాకుండా చూసుకుంటాను అని చెప్పేసి ఏడుస్తూ అడుగుతూ ఉంటాడు కన్నా. కన్నా కోసం ఇక ఆ ఇంట్లో ఉండడానికి ఒప్పుకుంటుంది మహాలక్ష్మి. అలా అక్కడే ఉండిపోతుంది. ఇక నుంచి ఇక్కడే ఉంటాను, కానీ తాను మాత్రం నా గది వైపు రావడానికి లేదు అని చెప్పనేసరికి, లేదమ్మా, నిన్ను ఇక నుంచి ఇంకా బాగా చూసుకుంటాము. చక్రి అసలు గది వైపు రాడు, ఎప్పుడు కూడా నిన్ను ఏ విధంగానూ వాడు డిస్టర్బ్ చెయ్యడు అని చెప్పేసి అంటూ ఉండగానే ఈలోగానే తన మెడలో ఉన్న తాళిపొట్టుని తీసి చక్రి చేతిలో పెట్టేస్తుంది. ఒక్కసారి షాక్ అయిపోతారు అందరూ కూడా. అదేంటమ్మా అలా చేశావు? లేదు పెద్ది, ఈ తాళిపొట్టు నా మెడలో ఉండబట్టే కదా
తనకి నాకు ఏదో బంధం ఉందని, తను నా మెడలో తాళి కట్టి నా భర్త అయిపోయినట్టు తను ఫీల్ అవుతున్నాడు. ఇదే తాళిపట్టు నా మెడలో లేకపోతే తనకి నాకు ఎలాంటి సంబంధం లేదని తను ఫిక్స్ అవుతాడు కాబట్టి ఇంకా మరెప్పుడూ కూడా నన్ను తన భార్య అనుకోడు. అందుకనే తాళిపట్టుని కూడా తీసి ఇచ్చేశాను. నేను ఎప్పుడూ దీన్ని పవిత్ర బంధంగా భావించలేదు. కేవలం అవసరం కోసం మాత్రమే చేసుకున్న పెళ్ళి అని నేను నా మనసుకి ఎప్పుడో చెప్పుకున్నాను. అందుకే నా హద్దుల్లో నేనున్నాను. కానీ తన మనసు మాత్రం అదుపు తప్పింది. హద్దు దాటి నా గది వరకు తను వచ్చేలా చేసింది. ఇంకొకసారి ఈ తాళిబొట్టు చూసైనా తను నా విషయంలో తప్పుగా ప్రవర్తించకూడదు అని చెప్పేసి తాళిబొట్టుని తీసేసి చేతిలో పెట్టేసరికి చక్రికి పెద్ద షాక్ ఎదురవుతుంది. ఇక అందరూ కూడా బాధపడతారు. ఆ తర్వాత ముందు ప్రస్తుతం మహాలక్ష్మి ఇంట్లో ఉంటుంది కాబట్టి ఆ తర్వాత ఏదో రకంగా తన మనసు మార్చుకుంటుంది. అప్పుడు చక్రిని అర్థం చేసుకుంటుందిలే అని చెప్పి ఎవరికి వాళ్ళుగా సరిపెట్టుకుంటారు. కానీ కాస్త చక్రి మాత్రం ఫెయిల్ అవుతాడు. ఇక ఇలా జరుగుతూ ఉంటుంది. ఇంకా కూడా ఈ బంధాన్ని నేను మొయ్యలేను. తాళిబొట్టు తీసిచ్చినంత మాత్రాన ఈ పెళ్ళి రద్దవుతుందని కాదని నాకు తెలుసు. అంటే విడాకులు తీసుకుంటే పోలీస్ స్టేషన్లో మేము పెట్టిన సంతకాలకి కూడా ఎలాంటి వాల్యూ ఉండదు అని చెప్పేసి ఇక విడాకులు తీసుకోవడానికి వెళదామని చెప్పేసి అడుగుతుంది చక్రిని అలా అడిగేసరికి చక్రి ఇంకా చేసేది ఏమీ లేక మహాలక్ష్మి ఇష్ట ప్రకారం చెయ్యాలి కదా. తన మనసులో ఉన్నది చెప్పుకునే అవకాశం కూడా చక్రికి లేదు. తప్పనిసరి పరిస్థితిలో విడాకుల కోసం బయలుదేరుతాడు మహాలక్ష్మి వెంట. అమ్మా, ఇప్పుడు ఇదంతా లేదు పెద్ది, ఇలాంటివి త్వరపడాలి. ఆలస్యం చేస్తే ఆ తర్వాత లేనిపోని ఆలోచనలు వస్తూ ఉంటాయి. అవి ఎక్కడిక్కడకు దారి తీస్తూ ఉంటాయి. అలాంటి అవకాశం ఎప్పుడూ ఎవరికీ ఇవ్వకూడదు అనుకుంటున్నాను. ఈ మహాలక్ష్మిగానే ఉండాలి ఎప్పుడూ కూడా. నేను నా మనసుని ఎప్పుడూ పవిత్రంగానే పెట్టుకున్నాను. ఇక మీదట కూడా అలానే ఉండాలి అనుకుంటున్నాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. అలా విడాకులకి అప్లై చేయడానికి కోర్టుకి వెళ్ళడం, ఒక లాయర్ దగ్గరికి వెళతారు. ఆ లాయర్ కౌన్సిలింగ్ కోసం ఒక పెద్దావిడ దగ్గరికి అయితే పంపిస్తుంది. అక్కడ ఆ పెద్దావిడ కూర్చొని చక్రితో విడిగా మాట్లాడుతుంది. అలాగే మహాలక్ష్మితో మాట్లాడుతుంది. మహాలక్ష్మి చక్రి విషయంలో ఎలాంటి ప్రేమ లేదని, తను ఒక డ్రైవర్ అని, అలాగే ఇక తను మాత్రం ఆర్కిటెక్ట్గా జాబ్ చేస్తున్నానని చెప్తుంది. ఇక డ్రైవర్గా తను నాకు పరిచయం అయ్యాడు. తను కేవలం ఆపద్బాంధం కోసం మాత్రమే నా మెడలో తాళి కట్టాడు. మా మధ్య బంధం లేదు అని చెప్పేసరికి ఈలోగా ఇక సరే నువ్వు వెళ్ళని చెప్పేసి చక్రిని పిలిచేసరికి చక్రి అయితే తన మనసులో ఉన్న ప్రేమని బయట పెడతాడు. మహాలక్ష్మి గారంటే నాకు ఇష్టం, కానీ నేను ఏమీ చేయలేని నిస్సహాయుడిలా ఉండవలసిన పరిస్థితి వచ్చిందని చెప్పేసి చక్రి చెప్తాడు. ఈ ఇద్దరి మాటలు విన్న తర్వాత ఆ బంధానికి ఒక విలువ ఉందని, ఆ బంధం గురించి ఆ అమ్మాయికి అర్థం కాక ఆ అమ్మాయి అలా అపార్థం చేసుకుంటుందని ఆ పెద్దావిడ తెలుసుకుంటుంది. మిమ్మల్ని బయటికి తీసుకుని వెళ్ళాలనుకుంటున్నాను, మనం ముగ్గురు ఒక చోటికి వెళదాం పదండి అని చెప్పేసి ఇక ఒక చోటికైతే తీసుకుని వెళుతుంది. అలా ఇక బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ముగ్గురు చోటు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటమ్మా అసలు ఏంటి నీ సమస్య? ఏంటండి, నేను చెప్పాను కదా నా సమస్య ఏంటో నేను చెప్పాను కదమ్మా. నిజమే, నువ్వు చెప్పావు. తను కేవలం డ్రైవర్ కాబట్టే నీకు ఇష్టం లేదా? అదేంటి, తనని ఇష్టపడి పెళ్లి చేసుకోలేదని చెప్పాను కదా. నిజమే, ఇష్టపడి పెళ్లి చేసుకోలేదు, అవసరం కోసం మాత్రమే తాళి కట్టించుకున్నావు. కానీ తాళి గురించి నీకు తెలుసా? తన మనసు ఎప్పుడైనా నువ్వు అర్థం చేసుకున్నావా? అవును, తనకి ఒకవేళ ఇష్టం ఉండొచ్చు, కానీ నాకు కూడా ఇష్టం ఉండాలి కదా. ఇష్టం లేకుండానే తన వెంట వచ్చావా? తను నిన్ను ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ఎలా చూసుకున్నాడో అదంతా ఒక్కసారి గుర్తుకు చేసుకో అని చెప్పేసి ఆ పెద్దావిడ చెప్తూ ఉంటుంది. ఆ పెద్దావిడ అన్న మాటలకి ఇక మహాలక్ష్మి ప్రతి క్షణం చక్రి తన వెంట ఉన్న విషయం, తన కోసం చక్రి చేసిన పనులు, అలాగే చక్రి తన కోసం తిన్న తన్నులు, ఇవన్నీ కూడా తనకి గుర్తుకొస్తూ ఉంటాయి. ప్రతి చోట చక్రి తనని ఎంతగా కాపాడుకుంటూ వచ్చాడో, అలాగే ఆ ఇంట్లో అన్నదమ్ములు తనకి ఎంత విలువనిచ్చారో ఇదంతా కూడా తను గుర్తుకు చేసుకుంటుంది. ఇప్పుడు చెప్పమ్మా, తనలో నీకు ప్రేమ కనిపించలేదా?
తన విషయంలో నీకు ఏం మాత్రం ఈ బంధానికి విలువుందని నీకు అనిపించలేదా? అప్పుడు అనిపించలేదు. కానీ ఇప్పుడు ఆలోచిస్తే అర్థమవుతుంది. ఈ బంధం కారణంగానే నేను వీళ్ళింటికి వచ్చానని. వీళ్ళు నన్ను గొప్పగా దేవతలా చూశారు. ఈ బంధాన్ని కాదనుకుని వెళ్ళిపోవాలనుకున్నాను. వెళ్ళిపోయాను కూడా. కానీ మళ్ళీ అదే ఇంటికి తిరిగి వచ్చాను. అలా అని తన కోసం కాదు, వాళ్ళ తమ్ముడు కన్నా కోసం. కన్నాని వదిలి ఉండలేక వచ్చాను. ఇప్పుడు విడాకులు తీసుకుని ఆ ఇంట్లో ఏ పేరుతో ఉంటావు? ఆ ఇంటికి కోడళ్ళు వస్తారు. ఆ తర్వాత నువ్వు ఎలా ఉంటావు? కన్నాని నీలా చూసుకునే అమ్మాయి వస్తుందా? ఆ ఇంటిని నీలా చక్కదిద్దే అమ్మాయి వస్తుందా? అప్పుడు కన్నా పరిస్థితి ఏంటి అని చెప్పేసి నిలదీస్తుంది. ఆ ఇంటికి అమ్మ స్థానంలో వచ్చిన నువ్వు ఆ ఇంట్లో ఏ బంధంతో మిగులుతావని చెప్పి ఆ పెద్ద ఆవిడ కొన్ని ప్రశ్నలైతే వేస్తుంది. ఆ ప్రశ్నలు వేటికి కూడా తన దగ్గర సమాధానం ఉండదు. కన్నాని వదిలి వెళ్ళిపోతావా అంటే తనని వదిలి నేను వెళ్ళలేకే, తనకి ఆరోగ్యం బాగాలేదనేసరికి నా మనసు ఎంతగానో బాధపడి నేను హాస్టల్కి వెళ్ళిపోయి వద్దనుకున్న బంధాలు మళ్ళీ కలుపుకోవడానికి తిరిగి వచ్చాను అని చెప్పేసరికి దీనినే దేవుడు కలిపిన బంధమని అంటారు. ఇది సాధారణంగా పడిన ముడి కాదు, ఇది బ్రహ్మముడి. ఆ భగవంతుడే మీ ఇద్దరిని ఒకటి చేశాడు. కానీ మొదట మీకు ఆ బంధం విలువ తెలియక ఇప్పుడు ఇక్కడి వరకు వచ్చారు. దేవుడు కలిపాడు మిమ్మల్ని కలిసి ఉండమని దీవించి ఒకే ఇంట్లో మీ ఇద్దరిని ఉంచాడు. ఆ కుటుంబం నీకు గొప్ప విలువనిచ్చింది. ఆ కుటుంబంతో నీకు తీరని అనుబంధం ఏర్పడింది. పుట్టింటిని కూడా వదిలేసుకుని ఆ కుటుంబంతో కలిసి ఉంటున్న నువ్వు ఎప్పటికీ ఆ కుటుంబాన్ని వదిలి దూరంగా ఉండలేవు. అది ఆలోచించుకున్న తర్వాత అప్పుడు నా దగ్గరికి విడాకులకి రండి అని చెప్పేసి చాలా విధాలుగా మహాలక్ష్మి మనసు మారుస్తుంది. ఇక మహాలక్ష్మి ఆలోచిస్తూ ఆ బంధం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి తనని తాను ప్రశ్నించుకుంటూ ఉంటుంది. ఈ బంధం నిజంగానే ఆ భగవంతుడు కలిపిన బంధమే అని చెప్పేసి తను ఎన్నో విధాలుగా నచ్చ చెప్పుకున్న తర్వాత ఆ ఇంట్లో తను కలిసి ఉన్న క్షణాలు, ఆ ఇంట్లో వాళ్ళందరూ తనని చూసిన విధానం, ఆ ఇంటికి ఏ పరిస్థితిలో తను వచ్చిందో, తన పుట్టింటిని కూడా కాదనుకుని ఆ ఇంట్లో ఎంతో సంతోషంగా ఉంటున్న మహాలక్ష్మి ఆ ఇంటిని వదిలి వెళ్ళి పరిస్థితి అనేది తనకి లేదు. ఎప్పటికీ కూడా తన పుట్టింటి దగ్గరికి వెళ్ళి ఉండాలనే ఆలోచన కూడా లేకుండా అంత సంతోషంగా ఉంటున్న మహాలక్ష్మి ఇంకెప్పటికీ నేను ఈ ఇంట్లోనే ఉండిపోగలనా అనే ప్రశ్న కూడా వేసుకుంటుంది. అలా ఎన్నో ప్రశ్నలు వేసుకున్న తర్వాత చక్రి తనకి కరెక్ట్ అని, చక్రి తనకి పరిచయం అవడం నిజంగా ఆ దైవం కలిపిన బంధమే అని గుర్తు చేసుకుని నిజంగానే కన్నవాళ్ళను వదిలేసిన మరుక్షణమే తన వేలు పట్టుకుని వచ్చేసిన మహాలక్ష్మికి ఆ బంధం ఎంత విలువైందో తెలుస్తుంది. ఆ తాళి బంధం ఎంత గొప్పదో అర్థమవుతుంది. పెళ్లి చేసుకోవడం కోసం చక్రి ఎంతో పోరాడతాడు. తను అడగగానే వెంటనే తన మెడలో తాళి కట్టేస్తాడు. తన జీవితం ఏమైపోతుందని ఒక్క క్షణం కూడా ఆలోచించుకోకుండా మహాలక్ష్మి అడగగానే తన మెడలో తాళి కట్టేసిన చక్రిని ఒక్కసారి ఊహించుకునేసరికి చక్రి మనసేంటో అప్పుడు అర్థమవుతుంది మహాలక్ష్మికి. అలా అర్థం చేసుకున్న మహాలక్ష్మి చక్రిని భర్తగా ఒప్పుకోవడానికి సిద్ధపడుతుంది. అలాగే ఇక విడాకులు కానీ దూరంగా ఉండాలని ఆలోచన కానీ తనలో ఉండదు. ఇక నుంచి చక్రిని భర్తగా అంగీకరించాలని నిర్ణయం తీసుకుంటుంది. ఇక నుంచి తన విషయంలో ఎలాంటి తప్పు చేయకూడదని, ఆ ఇంటితో తనకంటూ ఒక బంధం ఉంటేనే ఎప్పటికైనా ఆ ఇంట్లో వాళ్ళతో కలిసి ఉండగలను అని తెలుసుకున్న మహాలక్ష్మికి చక్రి భర్తగా ఉండడం ఇష్టమవుతుంది. ఇక చక్రి దగ్గరికి గబగబా వస్తుంది. ఏమైంది మహాలక్ష్మి గారు? మళ్ళీ మళ్ళీ మరో లాయర్ దగ్గరికి వెళదామంటారా? ఆవిడ ఏదేదో చెప్పింది కదా, మీ మనసు బాధపడిందేమో అని చెప్పంటూ ఉండగానే, లేదు, ఇంకా లాయర్ దగ్గరికి వెళ్ళవలసిన అవసరం లేదు. అంటే ఏమంటున్నారు? మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోతారా? లేదు, నేను వెళ్ళను. నేను లాయర్ దగ్గరికి కూడా వెళ్ళను. ఇక నుంచి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం కూడా ఉండదు. ఇక నుంచి ఇక్కడే ఉంటాను. నా మెడలో ఉన్నది తాడు కాదు, తాళి అని అర్థం చేసుకున్నాను. అది దైవం కలిపిందని తెలుసుకున్నాను. ఈ బంధానికి విలువనిస్తాను. ఇక నుంచి
ఈ బంధంతోనే ఈ ఇంట్లో నేను శాశ్వతంగా ఉండిపోవాలని నిర్ణయించుకున్నానని చక్రితో చెప్పేసరికి మొత్తం అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలా చక్రికి భార్యగా ఉండడానికి సిద్ధపడుతుంది మహాలక్ష్మి అయితే. మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా అయితే జరిగిపోతుంది. ఇలానే జరగాలి. చక్రి మహాలక్ష్మి కలవాలని మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసేయండి.